నాకు మాట్లాడవలసింది ఎక్కువ ఏం లేదు. చాలామంది మాట్లాడి చాలా విషయాలు చెప్తున్నారు. ఆ రోజు 10th మార్చి రోజు ట్యాంకు బండ మీద తెలంగాణ ప్రజల యొక్క సంఘటిత శక్తి ప్రదర్శన అందరికీ స్ఫూర్తినిచ్చింది అనేది నిర్వివాదాంశం. నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు, సార్ నన్ను పోలీసులు వెంటబడ్డారు, కొట్టిండ్రు, రక్తాలు కారుతున్నాయి, నేను బ్యారికేడ్లు దాటుతుంటే నా అంగి చినిగింది, అయితే దానికోసం ఫోన్ చేస్తలేను, నేను ఇప్పుడు ట్యాంకు బండ మీద ఉన్నా చెప్తున్నామని ఫోన్ చేసిన. అంటే ప్రతి ఒక్కరికి కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద దిగితే ఎట్లనో ఆ రోజు ట్యాంకు బండ చేరుకోవడం అంతకంటే ముఖ్యమైనటువంటి విషయంగా, ఘనమైనటువంటి విషయంగా భావించాల్సి. సరే, తర్వాత జరిగిన పరిణామాలు, గవర్నమెంట్ పెద్ద ఎత్తున కేసులు పెట్టింది. మనం ఇవాళ పెట్టుకున్నటువంటి ఊరేగింపు ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఆ కేసులు ఎత్తివేయాలని అడుగుతారు. అక్రమమైన కేసులు అని చెప్పి అడుగుతున్నాం. ఏ కేసు పెట్టినా అక్రమమే అంటారా, ఇన్ని విగ్రహాలు కూర్చున్నాక కూడా అని కొంతమంది అడగచ్చు. కానీ ఎందుకు ఈ కేసులు అక్రమం అంటున్నామో మనం గమనించడం చాలా అవసరం. మొట్టమొదటిది ఏంటంటే, ఇవాళ పెట్టినటువంటి కేసులు ఏంటి మన మీద, ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఏ చర్య నేరమైనది, ఏది నేరం కాదు అనే దాన్ని ప్రకటిస్తుంది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 147, 148, 149, 188, 307, 324, 333, 120B దాదాపు ఈ సెక్షన్లు కొన్ని అటు ఇటు మినహా ఇవాళ అరెస్ట్ అయ్యే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన 64 మంది మీద కూడా ఇదే కేసులు పెట్టారు. ఈ కేసుల అర్థం ఏమొస్తుంది మనకు కూడా తెలియాలి. ఏ చర్యలు ఇవి నేరంగా పరిగణిస్తున్నాయి? వాళ్ళు అనేది ఏంటంటే 188 ప్రకారం డిసొబీడియన్స్ టు ఆర్డర్, అంటే మేము ఒక ఆర్డర్ పెట్టాం, దాన్ని ఉల్లంఘించి ఏం చేసిండ్రు, మీరు రైటింగ్ అంటే దొమ్మి చేసిండ్రు. ఇంకా ఉట్టిగా రైటింగ్ చేయలేదు, మారణాయుధాలతో రైటింగ్ చేసిండ్రు. అక్కడ ఎవరి చేతిలో మారణాయుధాలు లేవు, 2 చేతులే మారణాయుధాలు. అయితే అక్కడ ఉన్న 20,000 మంది పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం 20,000 మంది మారణాయుధాలతో ఉన్నట్టే. దానికి అంతకు మించిన మారణాయుధాలు ఎవరి చేతులు లేవు. పోయి ఏం చేసినాం అక్కడ మనం, ఈ మారణాయుధాలతో తీవ్రంగా పబ్లిక్ సర్వెంట్లను గాయపరిచాం. నాకు తెలిసి ఏ పోలీస్ ఆఫీసర్కు దెబ్బ తగలేదు. ఇంకా ఏమంటున్నాడు, చంపే ప్రయత్నం చేసినాం, అటెంప్ట్ టు మర్డర్ చేసినాం. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, అందుకోసం ముందే కుట్రబడినాం. మనం జేఏసీ ఆఫీస్లో కూర్చొని ప్లాన్ వేసుకొని కర్రలు పట్టుకొని మారణాయుధాలు పట్టుకొని ట్యాంకు బండ మీదకి పోయి లెక్క ప్రకారం మనం ఒక్కొక్క దాన్ని గుండి పోలీస్ ఆఫీసర్లను కూడా కొట్టి జీవులు కూడా దాల్చి తప్పుడు మనం ఇంటికి పోయాం. గదన్నట్టు కేసు. ఎవరికైనా ఇది చదివితే ఏమర్థమవుతుంది అని అంటే, ఈ కేసు అనేది మనం చేసినటువంటి రాజకీయ నిరసనను నేరంగా మారుస్తుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజకీయ నిరసన నేరం కాదు. నాకు తెలంగాణ కావాలి అని అడుగుతాను. తెలంగాణ అడుగుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం న్యాయమైనటువంటిది, అది నేరం కాదు. 2, మనం అడిగింది ఏంది, పార్లమెంట్లో బిల్లు పెట్టి మా తెలంగాణ మాకు ఇవ్వాలి, ఇది నేరం కాదు. దానికోసం శాంతియుతంగా మేము ట్యాంకు బండ మీద ప్రదర్శన చేస్తామని చెప్పినాం, అది కూడా నేరం కాదు. ట్యాంకు బండ మీద నీకు అవకాశం లేదు అన్నాను, లేదు అంటే మేము ట్యాంకు బండ మీద దాకా పోయి చూపిస్తామని మనం ప్రయత్నం చేసాం. ఇవేమీ నేరాలు కావు. రాజకీయ కార్యకలాపాలను నేరంగా మారిస్తే ప్రజాస్వామ్యం అనేది నిలబడదు. రాజకీయ కార్యకలాపాలను, నిరసన కార్యకలాపాలను నేరంగా మారిస్తే ప్రజాస్వామ్యం నిలబడదు. ఇప్పుడు మీకు ఆఫీస్లో అనుకున్నట్టుగా ఆఫీసర్లు మనకు జీతాలు ఇయ్యరు, మనం నిలబడతాం, ప్రొటెస్ట్ చేస్తాం. కానీ ఆఫీస్ ముందు మీరు నిలబడి ఇక్కడ ధర్నా చేస్తే నేరం అవుతుంది అని కనుక ఒక ఆఫీస్ అంటే, మేము మా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది మీరు ధర్నా చేయకపోతే అని మీరు బలవంతంగా ధర్నా చేస్తే అది నేరం కాదు, నిరసన అయితే. ఆ నిరసన మాత్రమే తెలంగాణ ప్రజలు తెలిపే ప్రయత్నం చేశారు. ఈ నిరసన సందర్భంగా ఒకవేళ నిజంగా మీరు విగ్రహాలు కూల్చిన కేసే పెట్టదలుచుకుంటే 147, 148, 149 మాత్రమే వస్తుంది. ఇవి తప్ప వేరే ఏ సెక్షన్లు కూడా పెట్టడానికి వీల్లేదు. కానీ మనం అక్రమ కేసులని ఎందుకు అంటున్నామంటే, మీరు పెట్టిన కేసులు రాజకీయాన్ని నేరంగా మార్చే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమాన్ని నేరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మనం వ్యతిరేకిస్తున్నాం. రెండోది, పెద్ద ఎత్తున పోలీసులు ఎప్పుడైనా
రాజకీయ కార్యకలాపాన్ని ఒక శాంతియుతమైనటువంటి నిరసనని నేరంగా మార్చే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆ డిమాండ్ను పరిష్కారం చేయలేనప్పుడు, మీ మేనేజ్మెంట్ మీ డిమాండ్ను పరిష్కారం చేయలేనప్పుడు మిమ్మల్ని ధర్నా చేయొద్దని బెదిరిస్తారు. నిజంగానే మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి పరిష్కారం చేస్తే మీరు ధర్నా చేయరు కదా. చర్చలకు పిలిచి పరిష్కారం చేయకుండా మీద పడి కొట్టి అరెస్ట్ చేయండి అని పోలీసులు వదిలేస్తే అప్పుడు ఏమైంది? అది సమస్య పెరుగుతుంది తప్ప పరిష్కారం కాదు. ఇవాళ జరిగింది కూడా అదే. ఇవాళ చేసి ఆఖరికి ఏమన్నారంటే మరి ఇంతమందిని చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, మనం వదిలిపెట్టొద్దు అని అన్నాం. వదిలిపెట్టద్దు అనగానే మనలు వెంటనే అరెస్టులు చూపించి కూర్చోటోళ్ళని గుర్తుపట్టి మేము అరెస్ట్ చేసినామని అన్నాం. కూర్చోటోళ్ళని ఎట్లా గుర్తుపడతాము? ట్యాంక్ తీసుకు రాలే కదా. అందరు ముఖానికి రేడియో పెట్టుకున్నారని టీవీలో అక్కడిక్కడ పెట్టి చెప్తుంటే విన్నా. మేము పోలేకని పోయిన వాళ్ళు అందరూ అంటున్నారు. ఎవరు కూడా గుర్తుపట్టలేకుండానే ఉన్నారు సార్, అందరూ రుమాలే కట్టుకున్నారు. వారి మరి నువ్వు ఎట్లా గుర్తుపెట్టినావు? కొంతమంది మాస్కే పెట్టుకున్నారు. మరి ఎట్లా గుర్తుపెట్టినావు? మూడోది అనేది ఏంటంటే ఎక్కడో అక్కడ 5:30 దాకా మనం ఆనే ఉన్నాం. 5:30కు మనం ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాం. దాదాపు వెళ్ళిపోయిన తర్వాత 6:30కి పోలీసులు మీద పడ్డారు. మీద పడ్డప్పుడు ఎవరు దొరికిండ్రు? సికింద్రాబాద్ మన ఇంటికి పెట్టినోళ్ళు మన శంకర్ దొరికిండు. ఎంసీహెచ్ ఉద్యోగస్థి కుక్కడపల్లి కోటానికి ప్రయత్నం చేసిండు, ఆయన దొరికిండు. ఆ ట్యాంకు బండ కింద ఓ గుడి ఉంటుందట, అయ్యగారు పూజలు చేసి పునస్కారం చేసి అన్ని అయిపోయినాక హారతులు ఇచ్చి ఎక్కడో అక్కడ సాగనంపి తాళం వేసుకొని పోతుంటే అయ్యగారు దొరికిండు. ఇందిరా పార్క్ లో నీళ్లు కొట్టి ఇంటికి పోతున్న 2 బీహార్లు దొరికిండ్రు. ప్లాస్టిక్ సామాన్ అమ్ముకొని ఇంటికి పోతున్న ఒక ఆంధ్ర ఆయన దొరికిండు. చూసేద్దామేమో అంత టీవీలో మస్తు చూపిస్తున్నారు, ఏమైందో చూద్దామని మా తార్నాకెళ్ళి 2 పిల్లగాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడే ఇట్లా వైద్య చూసేందుకు వస్తాం, అంత అయిపోయింది కదా. చూసేస్తామని వచ్చిండ్రు. మాకు గవాళ్ళు దొరికిండ్రు. ఇంకెవరు దొరికిందంటే గవాళి కూడా ఉండి ఇంటర్మీడియట్ పిల్లగాళ్ళు చూసిపోదామంటే గవాళ్ళు దొరికిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? వీళ్ళ సెల్ ఫోన్కి వెళ్ళి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళ నంబర్లు కూడా మాకు దొరికినాయి, లెక్కపత్రం తీస్తున్నాం, మొత్తం పుట్ట బయట పడుతుంది రేపో మాపో అని చెప్పి వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ అంటే మీద పడి కొట్టు. అందులో 2-3 బాగా కొట్టింది. నేర్నాళ్ళ కిషోర్ని, ఆయన భార్యనైతే ఎవరిని కొట్టిండ్రు?